వెల్కమ్ టు 5 అవర్స్ ఇంగ్లీష్. ఇవాళ మనం జూలై 3 కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ డాష్ ల్యాక్ హౌస్ హోల్డ్స్ ట్యాప్ కనెక్షన్ అండర్ జల్ జీవన్ మిషన్ అమిడ్ కోవిడ్-19 పాండమిక్. జల్ జీవన్ మిషన్ కింద ఎన్ని లక్షల హౌస్ హోల్డ్స్కి ట్యాప్ కనెక్షన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అంటే 19 లక్షల హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేసింది. టోటల్గా 19 lakh హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేశారు. జల్ జీవన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారన్నట్లయితే ఆగస్ట్ 15th, 2019 స్టార్ట్ చేశారు. ఒకవేళ ఏ ఇండిపెండెన్స్ డే రోజున స్టార్ట్ చేశారంటే 73rd ఇండిపెండెన్స్ డే రోజున ఈ జల్ జీవన్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఐఐటి అలాంగ్ విత్ ఎయిమ్స్ డాక్టర్ డెవలప్డ్ అన్ యాప్ కోపాల్-19 ట్రాక్ ప్లాస్మా డోనర్స్ హూ హ్యావ్ రికార్డెడ్ ద కోవిడ్-19. ముందుగా ఎందుకోసం ప్లాస్మా డోనర్స్ని ట్రాక్ చేస్తున్నారంటే ఎవరైతే కోవిడ్-19 ద్వారా బాధపడి రికవర్ అయ్యి ఉంటారో వాళ్ళ దగ్గర యాంటీబాడీస్ తయారై ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ప్లాస్మా తీసుకొని ప్రజెంట్ ఉన్న పేషెంట్లకు ఇచ్చినట్లయితే త్వరగా రికవరీ అవ్వడం జరుగుతుంది. సో దీనికోసం కోపాల్-19 అనే యాప్ని రూపొందించారు. ఏ ఇన్స్టిట్యూట్ దీన్ని రూపొందించింది అంటే ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద మినిస్ట్రీ విచ్ హ్యాస్ రిలీజ్ ద గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ హ్యాండ్బుక్ రీసెంట్లీ. గైడ్లైన్స్ హ్యాండ్బుక్ ఎందుకోసం రిలీజ్ చేశారంటే ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ రిలీజ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్. ఆయన పేరు డాక్టర్ హర్షవర్ధన్. ఒకసారి మనం ఇక్కడ మినిస్ట్రీ చూసుకున్నట్లయితే హోమ్ అఫైర్స్ మినిస్టర్గా అమిత్ షా ఉన్నారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ ఉన్నారు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్, హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్గా హర్దీప్ సింగ్ పురి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా రమేష్ పొఖ్రియాల్. ఈ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ హ్యాండ్బుక్ ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఇది కండక్ట్ చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసి 1975, అటానమస్ చేసి 1982. ఒకసారి మన ఇక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే అశ్విని కుమార్ చౌబే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ అమెండెడ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ విచ్ విల్ ఎనేబుల్ ద స్టేట్ టు ఇంక్రీజ్ ద బారోయింగ్ లిమిట్ 5% ఫ్రమ్ 3% ఆఫ్ జిఎస్డిపి. జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అలాగే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పరంగా చూసుకున్నట్లయితే దీన్ని 2003లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకోసం లాంచ్ చేశారు అంటే రెవెన్యూ డెఫిషియట్ని ఎలిమినేట్ చేయాలి, అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ని ఇంప్రూవ్ చేయాలి, అండ్ పబ్లిక్ ఫండ్స్ ఏమైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్డ్ బడ్జెట్ని రూపొందించాలి. అలాగా టైంలో బారోయింగ్ లిమిట్ కూడా బారో కూడా చేసుకోవచ్చు. సో తెలంగాణ స్టేట్ రీసెంట్గా దీంట్లో అమెండ్మెంట్ చేసింది. ఎంత నుంచి అమెండ్మెంట్ చేసిందంటే ముందు 3% ఉండేది, ప్రజెంట్ 5% వరకు పెంచింది. ఇలా పెంచడం వల్ల 2% ఎక్స్ట్రా అమౌంట్ని వీళ్ళు ఎక్స్ట్రాగా బారో చేసుకోవచ్చు. రీసెంట్గా తెలంగాణ స్టేట్ హుడ్ జరిగింది కాబట్టి దాని యొక్క స్టాటిక్ పరంగా చూసుకున్నట్లయితే క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్, స్టేట్ బర్డ్ వచ్చేసి పాలపిట్ట, స్టేట్ అనిమల్ వచ్చేసి జింక, స్టేట్ ట్రీ వచ్చేసి జమ్మి చెట్టు, స్టేట్ ఫ్లవర్ వచ్చేసి తంగేడు. నెక్స్ట్ క్వశ్చన్, who among the following has been named as a 2020 great immigrant by Carnegie Corporation. 2020 great immigrants గా సిద్ధార్థ ముఖర్జీ అండ్ రాజా చెట్టి అంటే ఆప్షన్ 1 and 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సిద్ధార్థ ముఖర్జీ ఈజ్ ఏ పులిట్జర్ ప్రైజ్ విన్నర్. కోవిడ్-19ని ప్రజల్లో అవగాహన పెంచినందుకు గాను ఈయనకి హానర్ చేశారు. అలాగే రాజా చెట్టి ఈజ్ ఎకనామిక్ ప్రొఫెసర్. ఎకనామిక్ డౌన్ అవడం వల్ల కోవిడ్-19 వల్ల ఈయనకి దానికి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశారు. సో దానికోసం వీళ్ళిద్దరిని 2020 గ్రేట్ ఇమిగ్రెంట్స్గా హానర్ చేశారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ అవుట్లే ఆఫ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన బిట్వీన్ April-November 2020 యాజ్ పర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఏప్రిల్ నుంచి నవంబర్ పరంగా చూసుకున్నట్లయితే టోటల్గా అమౌంట్ వచ్చేసి 1,48,938 crore అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఫస్ట్ ఫేజ్ జరిగితే జూలై నుంచి నవంబర్ వరకు సెకండ్ ఫేజ్ జరిగింది. ఈ జూలై నుంచి నవంబర్లో ఎంత అమౌంట్ కేటాయించారంటే 90,000 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఓవరాల్గా పరంగా చూసుకున్నట్లయితే 1,48,938 కోట్లు కేటాయించారు. అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చూసినట్లయితే రామ్ విలాస్ పాస్వాన్. ఒకవేళ ఈయన పేరు ఇచ్చి ఆయన యొక్క కాన్స్టిట్యూషన్సీ అడిగినట్లయితే బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ ఈజ్ టాప్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ యాన్యువల్ మెరైన్ ఫిష్ ల్యాండింగ్ ఇన్ ఇండియా 2019 సిఎంఎఫ్ఆర్ఐ రిపోర్ట్ ప్రకారంగా చూసినట్లయితే ఫిష్ ప్రొడక్షన్స్లో ఏ స్టేట్ టాప్గా నిలిచింది అంటే తమిళనాడు. ఒకసారి సిఎంఎఫ్ఆర్ఐ ఫుల్ ఫామ్ చూసినట్లయితే సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దాని యొక్క డైరెక్టర్ ఏ గోపాలకృష్ణన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొచ్చి, కేరళ. ఈ కొచ్చి కేరళ అనే బిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ తమిళనాడు ప్రకారంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బోర్డ్ హ్యాస్ లాంచ్డ్ యాక్సలరేట్ విజ్ఞాన్ స్కీమ్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్. యాక్సలరేట్ విజ్ఞాన్ అనే స్కీమ్ని ఎందుకోసం లాంచ్ చేశారు అని అంటే ఇందులో మెయిన్ మోటో సైంటిఫిక్ రీసెర్చ్లో మ్యాన్ పవర్ని పెంచాలి, అలాగే దాని యొక్క మెంటర్స్ని పెంచాలి. నెంబర్ 2 సైంటిఫిక్ ఈవెంట్స్ని కండక్ట్ చేయాలి. దీనికోసం అభ్యాస్ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. దీని అభ్యాస్ అనే స్కీమ్ ద్వారా అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి సెర్చ్ చూసినట్లయితే దేని కింద ఇది వర్క్ అవుతుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ, ఇండియా. అండ్ ప్రొఫెసర్గా ఎవరున్నారంటే సందీప్ వర్మ. నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఏ బెల్ 206 B3 హెలికాప్టర్ ఫ్రమ్ గ్రేటర్ నోయిడా రీసెంట్లీ టు ట్యాకిల్ లోకస్ట్ అటాక్. మిడతల దండుని అడ్డుకోవడం కోసం అని చెప్పి బెల్ 206 B3 అనే హెలికాప్టర్స్ని లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా స్ప్రే చేయడం జరుగుతుంది. సో ఎవరు దీన్ని లాంచ్ చేశారంటే నరేంద్ర సింగ్ తోమర్. ఈయన అగ్రికల్చర్ మినిస్టర్. దేంతో టైఅప్ అయ్యారని అడిగితే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యారు. ఒకసారి ఐఏఎఫ్ పరంగా చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. దాని యొక్క మోటో గ్లోరీ దట్ టచెస్ ద స్కై. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఉన్నారంటే రాకేష్ కుమార్ బహదూరియా. ఒకవేళ కమాండర్ ఇన్ చీఫ్ అయినట్లయితే మాత్రం ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. నెక్స్ట్ క్వశ్చన్. The World Allergy Week 2020 was observed between June 28 to July 4th. What is the theme of the World Allergy Week 2020? ఫ్రెండ్స్, ఒకవేళ వీక్ అయినట్లయితే జూన్ 28 నుంచి జూలై 4th వరకు జరుగుతుంది. అలాగే థీమ్ అయినట్లయితే దాని థీమ్ అలర్జీ కేర్ డస్ నాట్ స్టాప్ విత్ COVID-19. 5th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మనం దీని గురించి చూసినట్లయితే దీన్ని ఎప్పుడు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మాత్రం 2011 దీన్ని అబ్జర్వ్ చేశారు. వరల్డ్ అలర్జీ ఆర్గనైజేషన్ పరంగా చూసినట్లయితే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మిల్వాకీ, యూఎస్ఏలో ఉంది. దాని యొక్క ప్రెసిడెంట్ మొటోహిరో ఎబిసావా. నెక్స్ట్ క్వశ్చన్. ద యుఎస్ బేస్డ్ కార్లీ గ్రూప్ డిసైడెడ్ టు అక్వైర్ %% స్టేక్ ఇన్ నెక్స్ట్రా డేటా లిమిటెడ్, అన్ ఆర్మ్ ఆఫ్ భారతీ ఎయిర్టెల్ ఫర్ $235 million. యుఎస్ చెందిన కార్లీ గ్రూప్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ సబ్సిడీ అయిన నెక్స్ట్రా డేటా లిమిటెడ్లో ఎంత పర్సంటేజ్ స్టేక్ని తీసుకుంది అంటే 25% అనే స్టేక్ని అక్వైర్ చేసింది. ఎంత అమౌంట్కి అక్వైర్ చేసిందంటే $235 million అక్వైర్ చేసుకునింది. దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ. అలాగే భారతీ ఎయిర్టెల్ హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే న్యూఢిల్లీలో ఉంది. ఎండి అండ్ సిఇఓగా గోపాల్ విఠల్. నెక్స్ట్ క్వశ్చన్. హూ హెడ్స్ ద కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫ్ రిఫార్మ్ ఇన్ క్రిమినల్ లా. రీసెంట్గా క్రిమినల్ లాలో రిఫార్మ్స్ చేయడం కోసం అని చెప్పి హోమ్ అఫైర్స్ ఒక కమిటీని ఏర్పరిచింది. ఆ కమిటీకి హెడ్ ఎవరంటే రణ్బీర్ సింగ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరంగా చూసుకున్నట్లయితే హోమ్ మినిస్టర్ వచ్చేసి అమిత్ షా. ఆయన ఒకవేళ నేమ్ ఇచ్చి కాన్స్టిట్యూషన్సీ ఏందని అయినప్పుడు అయితే మాత్రం గాంధీనగర్, గుజరాత్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే నిత్యానంద రాయ్, జి కిషన్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. కరణం శేఖర్ హ్యాస్ బీన్ రిటైర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ విచ్ బ్యాంక్. ఏ బ్యాంక్ కరణం శేఖర్ రిటైర్ అవుతున్నారు అంటే రీసెంట్గా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ట్యాగ్ లైన్ చూసినట్లయితే గుడ్ పీపుల్ టు గ్రో విత్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై, తమిళనాడు. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు యుఎన్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ జెనీవా. యుఎన్కి మరియు జెనీవాలో ఉండే అదర్ ఆర్గనైజేషన్కి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే
ఇందిరామణి పాండే. ఒకసారి యునైటెడ్ నేషన్స్ చూసినట్లయితే దాని యొక్క సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, USA. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ మెంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ గ్రూప్ ఫార్మ్డ్ బై UN చీఫ్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ సమిట్ 2021? రీసెంట్గా రతన్ లాల్ అండ్ ఉమాలేలే. బోత్ ఆప్షన్స్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకోసం అంటే సస్టైనబుల్ ఫుడ్ మెయింటైన్ చేయడంలో వీళ్ళు సైంటిఫిక్ పరంగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేశారు. అందుకోసం గాను ఇంటర్నేషనల్ సైంటిఫిక్ గ్రూప్లో వీళ్ళని మెంబర్గా జాయిన్ చేసుకున్నారు. యునైటెడ్ నేషన్స్ పరంగా చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ అండ్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఇన్స్టా లోన్స్ అగెన్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఫెసిలిటీ ఇన్ పార్ట్నర్షిప్ విత్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్? ఒకసారి ఏ పార్ట్నర్షిప్తో దాని టైఅప్ అయిందంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్తో టైఅప్ అయింది. ఇక్కడ ఇన్స్టా లోన్స్ అగెన్స్ట్ మ్యూచువల్ పరంగా చూసినట్లయితే మీకు కనుక మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్లయితే బోత్ డెప్ట్ అండ్ సెక్యూరిటీ మార్కెట్స్ చూసి 1 crore వరకు మీకు లోన్ ఇస్తుంది. ఏ బ్యాంక్ మీకు లోన్ ఇస్తుందంటే ICICI బ్యాంక్. ఒకసారి హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే ముంబై, మహారాష్ట్ర అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఉన్నారంటే సందీప్ బక్షి. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ చైర్మన్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సక్సీడింగ్ శశాంక్ మనోహర్? ICC చైర్మన్గా ఇంతవరకు శశాంక్ మనోహర్ ఉన్నారు. ఆయన తర్వాత ఎవరు అపాయింట్ అయ్యారంటే ఇమ్రాన్ ఖవాజా. నెక్స్ట్ క్వశ్చన్, ICC ఎక్కడ ఉందని ప్రజెంట్ చూసినట్లయితే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, UAEలో ఉంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మను సహానే. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.